పల్నాడు జిల్లా నర్సరావుపేటలో భారీ చోరీ కలకలం సృష్టించింది. పట్టణంలోని రామిరెడ్డిపేటకు చెందిన నల్లమేతు శ్రీనివాసరావు అనే మెడికల్ హోల్సేల్ వ్యాపారి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. బాధితుడు ఉదయం కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లు గుల్లయింది. సుమారు 80 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దొంగలు అపహరించినట్లు సమాచారం అందుకున్న డీఎస్పీ హనుమంతరావు క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేశారు. మేము మెడికల్ వ్యాపారం చేస్తాము. పొద్దున్నే 6:15కి మేము శ్రీశైలం వెళ్ళాము. 7 గంటలకి మళ్ళీ వచ్చాము. మేము వచ్చి చూసేప్పటికి మెయిన్ డోర్ పగలగొట్టుంది, లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయి. మేము లైట్లు వెలుగుతూ డోర్ పగలగొట్టుకునేప్పటికీ మేము దొంగలు పడ్డారని వచ్చి మా మిస్సెస్ నాకు ఫోన్ చేసింది. కారు పెట్టి రావడానికి వెళ్ళినప్పటికీ నేను దబా వచ్చి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. అది జరిగింది. సుమారు 6 కేజీ పైనే ఉంటుంది. ఈరోజు నర్సరావుపేట పట్టణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామిరెడ్డిపేట శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ పక్కన నల్లమోతు శ్రీనివాసరావు గారి ఇంట్లో ఒక దొంగతనం జరగడం జరిగింది. వారు ఈరోజు మార్నింగ్ ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్ళి ఈవినింగ్ 7:30కి వచ్చేటప్పటికి ఇంటి గేట్ మెయిన్ డోర్ అనేది బ్రేక్ చేసింది. లోపల ఉన్నటువంటి సుమారు 1/2 కిలో బంగారపు వస్తువులన్నింటినీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది. దాని మీద ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేసు నమోదు చేశాము. అన్ని రకాలుగా ఎఫర్ట్స్ చేస్తున్నాం. త్వరలోనే దొంగను పట్టుకొని పోయిన బంగారాన్ని రికవరీ చేయడం జరుగుతుంది. సుమారు 1/2 కిలో ఈరోజు నర్సరావుపేట